శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు కుంభరాశి వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవ్వండి. 2026 న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలని ప్రయత్నంలోని న్యూ ఇయర్ స్టార్టింగ్లో మీకు ఈ వీడియో అందజేస్తున్నాము. కుంభరాశి వారు కొంచెం ఏళ్ళ నడిచిన నెత్తి మీద లేకపోయినా కొంచెం పక్కకి జరిగినప్పటికీ కూడా ఒక ప్రెషర్లో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం పొడుగునా మనకి ఏంటవుతుందంటే ఆర్థికంగా కొంత స్లోగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కింద సంవత్సరం ఇచ్చిన బెనిఫిట్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసుకుని పోతారు గ్రహాలు. శనీశ్వరుడు కాకపోయినా రాహు నెత్తి మీద కూర్చున్నాడు, శనీశ్వరుడు కుటుంబ స్థానంలో కూర్చున్నాడు. ఇది బేసిక్గా పెద్ద గ్రహాలు. ఈ కుంభరాశి ఆరంభంలో మనకి ఏంటంటే గురుబలం కనబడుతుంది బాగా. గురుడు మిథునం నుండి పంచమ భావంతో చూస్తున్నాడు. సో ఏదైనా మీ సంవత్సరంలో కొంత లాటరీ కానీ ఒక బెనిఫిట్ కానీ ఏమైనా పొందాలి అనుకుంటే ఆ గురుడు చూసినప్పుడు జరగాలి. అందుచేత మీరేమైనా కొత్త విశేషంగా యాక్టివిటీస్ మొదలు పెట్టాలనుకున్నా, కొత్త జాబ్ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఉద్యోగస్తులైతే ఆర్థిక విషయంలో ఇదంతా ఫస్ట్ హాఫ్లోనే మీరు ప్రయత్నం చేయాలి. అది ఒక 7-8 years వరకు సెటిల్మెంట్ చేస్తుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా ఏంటంటే వ్యాపారంలో ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే, వ్యాపారం బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా, మనం చేస్తున్న వ్యాపారం కానీ కొత్త రకమైన వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలన్నా ఇవన్నీ కూడా మనం మే ఎండింగ్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఆరంభం మొదలెట్టడం అనేది మాట. ఎందుకంటే ఆ తర్వాత అక్కడ నుండి మాకు ఒక 10 years వరకు సెటిల్మెంట్ చేస్తుంది. బాగా ఒక ఖర్చు అవుతుంది, ఒక లాస్ అవుతుంది, ఒక కన్ఫ్యూషన్లో పెడతారు ఈ సంవత్సరం. వీటిని అన్ని దానికి ఒక భయం కలుగుతుంది, ఒక ఆందోళన కలుగుతుంది. నేను చేస్తుంది కరెక్టా రాదని. ఎందుకంటే రాశిలో రాహు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి ఒక మాయా ప్రపంచం చూపిస్తుంది, ఒక మిథ్యలో ఉంచుతుంది, ఏదైనా మనం చేసేయగలని చూపిస్తుంది. రకరకాలుగా ఆందోళన మీద కూర్చోబెడుతుంది కుంభరాశి. ఆ రాహు మామూలు వ్యక్తి కాదు. రాహు ఒక మ్యాజికల్ ప్లానెట్. అలాగే ఒక మ్యాజిక్లో కూర్చోబెట్టి ఎందుకు ఇది చేస్తే అది అయిపోతున్న టైంలో చూపిస్తారు. ఉదాహరణకి మీరు ఈ ప్లాట్ కొనేది సార్, ఇవాళ రోజు 10,000 పెట్టి గజం, తెల్లారిసిగా అది ₹1,00,000 అయిపోతుంది అంటాడు. మనం అలా కవ్వించి మాట్లాడతాడు, మనం కొనేస్తాం, మోసం పోతాం. మోసం అంటే తెల్లారితే 1,00,000 అయిపోతుంది, దానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. అలాంటి వస్తువులు మీకు వస్తాయి, మీకు తెలియదుగా. వాడు చెప్తా పక్కన ఒక యూనివర్సిటీ తయారైపోతుంది, ఆ పక్కన ఇంకా సినిమా హాల్ తయారైపోతుంది, అక్కడ ఎంపీ గారు ఇల్లు తయారైపోతుంది, ఇక్కడ రోడ్డు 100 feet రోడ్ వేస్తున్నారండి, ఎదురుకుండానే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నారండి, ఇలా చెప్పేసి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజమే, అవన్నీ ఆ ప్లేస్లో తయారవుతాయి. కానీ మీ గ్రహస్థితి బాగోలేదు కాబట్టి మీరు కొనే ప్లాట్ ఏదైతే ఉందో దానికి ఆ వాల్యూ పెరగదు. అలా మీరు మనీ బ్లాక్ అయిపోతుంటారు. చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు ఇంటి కొనండి, ఇంటికి లోన్స్ వస్తాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇల్లు కొనడంలో తప్పలేదు, యూ కెన్ గో హెడ్. ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది. కొంచెం అంటే ఏది జరిగినా కూడా కొంచెం ప్రెషర్తో కూడిన వ్యవహారం జరుగుతుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం సానుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, కానీ కొంచెం సాగరిస్తారు. అంటే వాయిదాల మీద వాయిదాలు పడి సంవత్సరం ఎండింగ్లో కోర్టు వ్యవహారాలన్నీ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అదొక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. కళారంగంలో ఉన్నవాడు, సినిమా యాక్టర్స్, వీళ్ళందరికీ సినిమా హిట్ అవుతుంది, ఆర్థిక బలం రాదు. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు అలాగే ఉంటాయి. సినిమా చాలా బాగుంది, అక్కడ కలెక్షన్స్ ఏం లేదు అంటారు. అలా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే యాక్టర్కి పేరు వస్తుంది, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం చేతిలో ఏం నయ్యడం అలా జరిగిపోతుంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, నడిచేటప్పుడు కానీ, కారులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదో మాయలు పడిపోకండి. రియాలిటీగా ఏది ఫ్యాక్టర్ తెలుసుకుని ముందు ప్రయాణం చేయండి. మ్యాజిక్స్ వద్దు మనకి ఈ సంవత్సరం. ఎందుకంటే ఆ మ్యాజిక్ లాజిక్లో కూర్చోబెడతాడు ఈ రాహు. దానివల్ల మనం మోసపోయే అవకాశం ఉంటుంది. రియల్గా ఏది కరెక్టో తెలుసుకుని ప్రయాణాలు చేయడం ప్రయత్నించండి. ఆర్థిక విషయంలో కొంత బెనిఫిట్ ఉంటుంది, కొంత మాయా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఓవరాల్గా తీస్తే ఈ సంవత్సరం మాత్రం 15 to 20% బెనిఫిట్గానే ఉంటుంది. అలాగే తెలియని ఖర్చులు కూడా కొన్ని జరుగుతుంటాయి. అది రాత్రి ఖర్చు ఉంటుంది, తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం నార్మల్గానే చేయండి, ఎక్కువ కంగారు పడి చేయొద్దు. తర్వాత ఆర్థిక బలం ఫైన్ బాగానే ఉంటుంది, కానీ ఖర్చుతో ఉంటుంది కాబట్టి ప్రెషర్ తీసుకోకండి. గురుబలం ఉంది కాబట్టి శుభకార్యం కోసం ఖర్చు పెడతారు. మర్చిపోండి, ఖర్చు పెట్టిన తర్వాత దాని గురించి 10 సార్లు ఆలోచించకండి. ఫలానా శుభకార్యం ఏంటి, ఊరికే చెప్పి 50,000 ఖర్చు పెట్టాం, అయిపోయింది, గతం కథ అంతే. తప్ప మరి రోజంతా దాని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి. వీలైనంతవరకు మీకు మీరు ఐడెంటిఫై చేసుకోండి, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, ఆ తర్వాత మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం పూజ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరం ఉంటుంది. రాహు అంటే ఇక్కడ అమ్మవారు, దుర్గమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఎందుకంటే నెత్తిమీ ఉన్నారు రాహు కాబట్టి ఆ దుర్గమ్మవారిని ఏ విధంగా కొలవాలో ఆ యొక్క మార్గాలు ఎన్ని ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ మీరు అవలంబించండి.
చేసుకుంటే వెళ్తే ఏంటంటే దుష్టశక్తి అనేది మనం ఇబ్బంది పడకుండా సరళంగా మీ జీవన విధానం గడుస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.